హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 809వ నామం, 4 అక్షరాల నామం పరాత్పర. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం పరాత్పరాయై నమః అని చెప్పుకోవాలి. పరాత్పర అంటే పరమమైన దానికంటే కూడా పరమమైనది, అదే గొప్పది అని తేల్చి అనుకుంటే కాదు, దాని మీద ఇంకొకటి ఉంది అని చెప్తుంది. అది అమ్మను మించిన గొప్ప వస్తువు ఇంకొకటి లేదు. గొప్పవాటి కంటే గొప్పది అమ్మ. సర్వోపనిషత్సారభూతమైనటువంటి భగవద్గీతలో ఇంద్రియాణి పరాణ్యాః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా అన్నాడు. అంటే సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏంటి అని మనల్ని ప్రశ్నిస్తే సుఖపట్టే పదార్థాలను ముందు చూసుకుంటూ ఉంటాం. కాదు, అవి అనుభవించగలిగే ఇంద్రియాలు ఉండటం ఇంకా గొప్ప. ఇంద్రియాల కంటే కూడా గొప్పది మనస్సు, ఆ మనస్సు కంటే కూడా గొప్పది బుద్ధి. ఆ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది. మరి బుద్ధి కంటే గొప్పది ఏది అంటే ధీయో యో న ప్రచోదయాత్. బుద్ధికి కూడా శక్తినిచ్చే సూక్ష్మ వస్తువు అది బుద్ధే పరతస్తు సహా. ఆ పరతత్వం బుద్ధి కంటే పరమమైనది. పరాత్పర అంటే ఒకదానికంటే పరం చెప్పి ఈ పరం కంటే అది పరం అన్నారు. అంటే దీనికంటే అది ఇంకా గొప్పది, మరి దానికంటే గొప్పది చెప్పలేదు కనుక అది పరాత్పర. బ్రహ్మ ఆయన యొక్క ఆయువుని పరం అంటారు. పరాత్పర అంటే బ్రహ్మాయువుని కూడా మించిపోయి ఉన్నది అమ్మవారు, అంటే కాల పరిమితి లేనటువంటిది అని చెప్పి మనం చెప్పుకోం. ఇంకొక అర్థం చెప్పుకుంటే గగనాదేరపి వ్యాపికా పరాత్పర అంటే మనకు తెలిసిన వాటన్నింటిలో కూడా వ్యాపక శక్తి కలిగినటువంటిది ఆకాశం. ఆ ఆకాశాన్ని మించి ఇంక మనం ఏం చెప్పలేం. కానీ ఆ ఆకాశం కంటే కూడా వ్యాపక శక్తి కలిగినది ఉన్నది, అది పరాత్పర. ఆ పరాత్పర అని నారాయణ భట్టు వ్యాఖ్యానంలో అమ్మగా చెప్పారు. పరాత్పర, పరాపర ఈ రెండు నామాలకి దగ్గర సంబంధం ఉంది. మనం పరాపర అని చదివేటువంటి నామానికి నారాయణ భట్టు వారు పరాత్పర అని చెప్పారు. పరాత్పర నామం చదివే చోట పరాపర అని కూడా తీసుకువెళ్తున్నారు. ఆయనకు దొరికిన పాఠం అట్లా ఉంది, భాస్కర్ రాయల వారికి దొరికిన పాఠం ఇలా ఉంది. కాబట్టి ఆ రెండూ కూడా పరాత్పర అన్నా పరాపర అన్నా కూడా ఒకటే. శ్రీ విద్యకి పరాపరతో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పరాపర అంటే స్వయం ప్రకాశమైనటువంటి వస్తువు, పరమునందు అపరమునందు ఈ రెండిటిలోనూ కూడా వ్యాపించి ఉన్నటువంటి వస్తువే పరాపర, అదే పరాత్పరమైంది. బిందుపీఠం దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి పరాపర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. త్రైలోక్యమోహన చక్రంలో ప్రకట యోగిని ఉంది. అక్కడి నుంచి గుప్త యోగిని, గుప్తతర యోగిని, సాంప్రదాయ యోగిని, కులోత్తీర్ణ యోగిని, నిగర్భ యోగిని, రహస్య యోగిని, అతిరహస్య యోగిని, పరాపర రహస్య యోగిని వస్తాయి. ఆవిడే లలితా త్రిపుర మహాత్రిపుర సుందరీదేవి. దాన్ని మించిన పరతత్వం ఇంకోటి లేదు. బిందువులో ఉన్న తల్లే పరాపర రహస్య యోగిని, ఆవిడే లలితా త్రిపుర సుందరి. ఆ తల్లికే పరాభట్టారిక అని కూడా ఇంకొక పేరుంది. పరాపర, పరాత్పర, పరాభట్టారిక, పరాపర రహస్య యోగిని అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరి ఈ నామం ద్వారా మనం చెప్పుకుంటున్నాము. ఇంత అందమైన సమన్వయం ఈ రెండు నామాల్లో కూడా మనకు కనిపిస్తుంది, పరాపర, పరాత్పర. ఇప్పటిదాకా చెప్పుకున్న నామాలు, ఈ నామాల వరుసలో చెప్పుకుంటున్నటువంటి పరబ్రహ్మకి సంబంధించినటువంటి నామాల్లో చివరి నామం పరాత్పర. ఇది పరాభట్టారిక అయినటువంటి తల్లి గురించి చెప్తోంది. ముందు చెప్పుకున్నటువంటి కపర్ధిని, కళామాల నామాల్లో కూడా కపర్ధిని దుర్గామంత్రం అని చెప్పుకున్నాం. కొందరు ఇప్పుడు చెప్తున్నదంతా కూడా కపర్ధిని దుర్గా విద్య అని చెప్తూ ఉంటారు. ఇక్కడి నుంచి తర్వాత నామాలకు వెళ్దాం. వీటికి ఒక విశేషం ఉంది మళ్ళీ. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. వీటి సామాన్లు రేపటి నుంచి చూసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం పరాత్పరాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.